కేంద్ర మంత్రి బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లపై రాష్ట్రం ఆగమైందని కేసీఆర్ విమర్శించడమేంటని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు రేవంత్ సర్కార్ దిగిపోవాలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు చివరి విడత డబ్బుల కోసం ఓఆర్ఆర్ను కుదువపెట్టారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకు పోవాలి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలన్నా, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలన్నా, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చినందుకు పోవాలన్నా, ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఒక్క నియోజకవర్గంలో కూడా 3,500 నియోజకవర్గంలో ఇల్లు కేటాయించుకుంటూ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు యొక్క కళను నిజం చేసినందుకు పోవాలన్నా. ఇప్పుడు బండి సంజయ్ గారు 9,000 కోట్ల 9 కోట్ల రూపాయల విచారణ రేపు జరిపించమని దమ్ముంటే రేపు పొద్దుగా విచారణ కేంద్ర హోమ సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, సిబిఐ జరిపించుకోండి. వారి యొక్క ఆధీనంలో వస్తాయి కదా సిబిఐ శాఖ అంతా కూడా. ఎందుకు విచారణ జరగకుండా ఆగుతుందో దానికి జవాబు చెప్పండి బండి సంజయ్.